సంధ్య మ్యారేజ్ అని చెప్పాను కదా! ఇక నలుగు కోసం అయితే రెడీ చేయడానికని వచ్చాను. రెడీ చేయడం అంటే నేనేదో పెద్ద బ్యూటీషియన్ కాదండి. నాకొచ్చిన దాంట్లో పిల్లల్ని ఇలా రెడీ చేస్తా ఉంటాను. అది నాకు చాలా సరదా అనమాట. ఇప్పుడైతే పని వల్ల చేయలేకపోతున్నాను. కానీ వాళ్ళు ఇప్పటికీ వదలట్లేదనమాట. ఇక చిన్న పిల్లలు అప్పటి నుంచి చేస్తూ అలవాటైపోయి ఇక చిన్న ఫంక్షన్ అయినా, పెద్ద ఫంక్షన్ అయినా వాళ్ళకి నేను రెడీ చేయాల్సిందేను. అలా ఇప్పుడు సంధ్యకైతే రెడీ చేస్తా ఉన్నాను. ఇక సంధ్య వాళ్ళ పెదనాన్న, పెదమ్మ అయితే అందరూ గ్రీన్‌లో దిగిపోయాము. నేను కూడా గ్రీన్‌లోనే శారీ కట్టుకోవాలనుకుంటున్నాను. ఇక ఇప్పుడు నేను కట్టుకునే శారీ ఏమో సంధ్య మ్యారేజ్‌కి సంధ్య తీసిచ్చిందనమాట. ఇక బ్లౌజ్ కుట్టుకోలేదు. కాబట్టి మ్యాచ్ అయ్యే బ్లౌజ్ ఏసుకొనైతే రెడీ చేయడానికని వచ్చాను. ఎలాగైనా సంధ్య మ్యారేజ్ కట్టుకోవాలనుకున్నాను. కట్టేసుకున్నాను. ఇక సంధ్యనైతే ఫైనల్లీ ఇలా రెడీ చేశాను. సంధ్య బావుంది కదా! నేను రెడీ చేయడం వల్ల అందంగా లేదండి సంధ్య. అందంగా ఉంది కాబట్టే రెడీ చేసిన తర్వాత అలా ఉంది. ఇక నేను కూడా గ్రీన్ శారీ అయితే కట్టుకొచ్చేసాను. 10 ఇయర్స్ బ్యాక్ కట్టుకున్న శారీని ఇప్పుడు మళ్ళీ సంధ్య కోసం అయితే గ్రీన్ శారీ కట్టుకొచ్చాను. ఇంతకీ మన వీడియోలంతా తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి.